వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇటీవలే మనం ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక సక్సెస్ఫుల్ సినిమాను చూస్తూ వచ్చాం చాలా రోజులుగా, అత్తారింటికి దారేది సినిమాను. ఆ సినిమాలో ఒక డైలాగ్ రాశారు ఆ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా. ఆ మూవీ చాలా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది పవన్ కళ్యాణ్ కెరీర్లో కూడా. చాలామంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్కి ఒక స్పెషల్ క్రేజ్ని కూడా ఆ మూవీ సంపాదించి పెట్టింది. ఇప్పటికీ బుల్లితెర మీద ఆ సినిమా వస్తుంటే చూసేవాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో అనే ఒక డైలాగ్ అయితే చాలా పాపులర్ డైలాగ్ అయింది. ఆ తర్వాత అనేక రకాలుగా సోషల్ మీడియా వేదికగా మీమ్స్లోను అనేక మూవీస్లో కూడా ఆ డైలాగ్ని వాడుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా. సో ఆ స్థాయిలో ఈ రోజున కేవలం సినిమాలకే పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్ పరిమితం చేయలేదు. నిజ జీవితంలో కూడా ఈరోజు పొలిటికల్ ఫీల్డ్లో కూడా ఆ డైలాగ్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్న చర్చ జరుగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. గత కొద్ది రోజులుగా తాను పిఠాపురం నుంచి తన పోటీకి ఎంపిక చేసుకున్న దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరైతే మాత్రం ఈ రోజున నిజంగా ఆయన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్న నానున్నైతే నిజం చేస్తూ వస్తుంది. ప్రత్యేకించి ఈరోజు పిఠాపురంలో తన గెలుపు దిశగా పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులైతే మాత్రం నిజంగానే పవన్ కళ్యాణ్లోని రాజకీయ పరిణతిని అయితే అందరూ కూడా వెల్కమ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఈ రోజున. ఇక్కడ మనం చూసినట్లయితే కూడా ప్రత్యేకించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఎందుకు స్థానిక ఓటర్ల మనసు చోరుకుంటున్నాడు అంటే అందుకు కూడా కారణాలు ఉన్నాయి. అది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో పార్టీ పెట్టి ఎలక్షన్లో ముందుకు వచ్చే ప్రయత్నం చేసినా ఆ రోజు తను పోటీ చేసేందుకు తక్కువ సమయం ఉన్న తీరు కానీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు లేని సమయం కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన టీడీపీ బీజేపీ కూటమికి ఆయన మద్దతు ఇచ్చారు. పార్టీలు రెండు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన పదవుల మీద మాత్రం ఎక్కడా ఫోకస్ పెట్టలేదు. పదవులకు దూరంగా ఉంటూ ప్రశ్నిస్తూనే ఉంటానంటూ కూడా అనేక ప్రజా సమస్యలను హైలైట్ చేస్తూ వచ్చారు. అటు చంద్రబాబు నాయుడు కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ రైజ్ చేసిన ఇష్యూస్కు సొల్యూషన్ చూపిస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే విభజన హామీల మీదుగా మోడీతో ఒక రిఫ్ట్ అయితే స్టార్ట్ అయిందో ఇక పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ నుంచి డీలింగ్ అవుతూ వచ్చారు. 2019 ఎన్నికల కంటే ముందు ఆయన లోకేష్ మీద విమర్శలు చేస్తూ టీడీపీతో పొత్తును విరమించుకునే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నట్టుగా ఆ ఎన్నికలో ఇండివిజువల్గా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి మాత్రం ఆ ఎన్నికలు నిజంగానే బెటర్ ఎక్స్పీరియన్స్ని మిగిల్చాయి. తాను పోటీ చేసిన 2 చోట్ల కూడా గాజువాక భీమవరంలో ఆయన 2 చోట్ల ఓడిపోయినారు. అంతేకాదు ఇక తన పార్టీకి దాదాపు 140 పైగా స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో కేవలం ఒక రాజోల్ స్థానం మాత్రమే పవన్ కళ్యాణ్ గెలుచుకోగలిగారు. ఆ తర్వాత రోజుల్లో అక్కడి నుంచి గెలిచిన రాబాక వరప్రసాద్ కూడా పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందుకనే ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ బీజేపీతో వైఎస్ఆర్సీపీ తన ఫ్యామిలీని తన సినిమాలను తన రాజకీయాలను టార్గెట్ చేస్తున్న విధానంతో ఆయన ఆ తర్వాత రోజుల్లో వెళ్ళి బీజేపీతో పొత్తులు కుదుర్చుకున్నారు. బీజేపీతో పొత్తులు కుదుర్చుకున్న చాలాసార్లు ఆయన నోటి వెంటే క్షేత్రస్థాయిలో వాస్తవాలకు విరుద్ధంగా పొత్తులు ఉన్నాయంటూ మాట్లాడుతూ వచ్చున్నారు. ఇక ఓట్ల చీలికి తాను సిద్ధంగా లేను, ఓట్ల చీలికి కారణంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. అటు చంద్రబాబు నాయుడు వెల్కమ్ చేశారు ఆయన. సో ఈరోజు ఈ క్రమంలోనే వాళ్ళ పొత్తులు కూడా ఖరారయ్యాయి, సీట్ల ఎంపిక కూడా పూర్తయింది. అటు బీజేపీతో కలుపుకొని 3 పార్టీలు కూటమిగా వెళ్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి ఆయన గాజువాక నుంచి మొదలుకొని ఈరోజు భీమవరం దాకా అనేక చోట్ల నుంచి పోటీ చేస్తారని అనేక రకాలుగా ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూ వచ్చింది. ఏకంగా తిరుపతి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇక చాలా ఏదైతే సీట్లు ఆయన ప్రపోజల్ లిస్టులో కూడా చాలా సీట్లు అయితే ఉంటూ వచ్చాయి. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశానికి సంబంధించి ఆయన పర్సనల్గా కొన్ని సర్వేస్ కూడా చేయించుకుంటూ వచ్చారు. సో ఎట్టకేలకు కాకినాడ, భీమవరం, గాజువాక, తిరుపతి లేకుంటే పిఠాపురం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ చాయిస్ పిఠాపురమే అయింది. ఈ క్రమంలోనే టీడీపీతో కలిసి అధినేత పవన్ కళ్యాణ్ ఆ రోజు లిస్టు ప్రకటించినప్పటికీ ఫస్ట్ లిస్టు ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం కూడా చాలామంది ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ టీడీపీ నుంచి చూస్తే కుప్పం టికెట్ చంద్రబాబు నాయుడుకి, మంగళగిరి టికెట్ లోకేష్కి అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన లిస్టులో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సస్పెన్స్కి అయితే తెరదించుతూ పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచే పోటీ చేస్తాననే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈరోజు ఆయన్ని ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి అనేక రకాల స్కెచ్లను తెర మీదకి తీసుకొచ్చారు. ఎంపీగా ఉన్న వంగా గీతను తీసుకొచ్చి ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో ఆమెకి వంగా గీతకి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది ప్రజారాజ్యం నుంచి, అది కూడా పవన్ కళ్యాణ్ అన్న పార్టీ నుంచి. సో ఒక మహిళా అభ్యర్థిని అక్కడ పవన్ కళ్యాణ్ మీద నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఇక ఎప్పుడైతే వన్స్ పవన్ కళ్యాణ్ నాకు ఆ టికెట్ కావాలి పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కూడా ఆయన అనౌన్స్ చేస్తున్నారో అప్పటి నుంచి కూడా ఆ టికెట్ ఆశిస్తున్న ఎన్వీఎస్ఎస్ వర్మ అయితే మాత్రం పూర్తి స్థాయిలో రివోల్ట్ అయ్యారు. టీడీపీ నేత అయినా ఒక సాలిడ్ ఇమేజ్ ఉంది వర్మకు, పూర్తి స్థాయిలో జనంలో ఉంటాడన్న పేరుంది, జనంలో ఒక మంచి వ్యక్తిగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా పేరుంది వర్మకు. ఈసారి టికెట్ తనకే అని కూడా వర్మ అంచనాలు వేస్తూ వచ్చారు. అయితే ఆఖరి నిమిషంలో పవన్ కళ్యాణ్కి ఆ టికెట్ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు అయితే చంద్రబాబు నాయుడుకి ఏర్పడ్డాయి.
అందుకే ఈరోజు వర్మ అయితే అంత రివోల్ట్ అయినప్పటికీ కూడా ఆయన్ని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నారు, బుజ్జగించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేయాలి, తర్వాత అధికారంలోకి వచ్చినట్లయితే ఎక్కడో చాట వర్మను అకామిడేట్ చేస్తామంటూ కూడా ఆయనకు ప్రత్యేక హామీలు కూడా ఇస్తూ వచ్చారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ స్వయంగా తాను చేయించుకున్న సర్వేలు కావచ్చు, తన సర్వేలో వచ్చిన రిపోర్టులు కావచ్చు, వర్మకు ఉన్న ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణే స్వయంగా పార్టీ అధినేత హోదాలో ఉన్నారు, జనసేన అధినేత హోదాలో ఉండి కూడా ఈరోజు స్వయంగా వర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది. వర్మ ఇంటికి వెళ్ళటమే కాదు, అక్కడ వర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో కూడా భేటీ అయ్యి ఉన్నారు. నేను గెలవాలంటే వర్మ నాకు కావాల్సిందే అంటూ కూడా ఆయన హక్కును చేర్చుకునే ప్రయత్నం చేశారు. నా గెలుపు నేను ఈరోజు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఆ బాధ్యత మొత్తం వర్మనే తీసుకోవాలంటూ కూడా అవుట్ అండ్ రైట్ ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మాత్రం నిజంగా వర్మ అనుచరులను, వర్మ ఫ్యామిలీ మెంబర్స్ను కాదు, ఈరోజు కాన్స్టిట్యున్సీలో కూడా పలువురు నిజంగానే ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదే పవన్ కళ్యాణ్ వర్మ నేను పార్టీ అధినేతను, వర్మ జస్ట్ ఆఫ్టర్ ఆల్ గతంలో ఎమ్మెల్యే మాత్రమే లైట్ తీసుకొని ఈరోజు వర్మను తాను కనుపుకొని పోకుండా లైట్ తీసుకున్న పరిస్థితి నిజంగా వచ్చి ఉంటే ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ ఓటమి పాలైన అక్కడ ఆశ్చర్యపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో వర్మకు ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. సో అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణే స్వయంగా వర్మ దగ్గరికి వెళ్ళి, వర్మ ఇంటికి వెళ్ళి ఆయన్ని తనకు దగ్గర తీసుకునే ప్రయత్నం చేయడం, ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో తాను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం వర్మ. పవన్ కళ్యాణ్ స్వయంగా తన దగ్గరికి వచ్చిన తర్వాత తన ఇన్హిబిషన్స్ అన్నీ పక్కన పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ కోసం వర్మ అక్కడ తిరుగుతున్న తీరు కానీ, ప్రచారం చేస్తున్న తీరు కానీ ఈ రోజున కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఫిదా అవుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ మనం చెప్పినట్టు వర్మ కంటే కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ చూసి ఆ పార్టీ నేతలు, జనసేన నేతలు చాలా అగ్రెసివ్గా ఉంటూ వస్తారు ఆయన చాలా విషయాలు. అలాంటిది ఈరోజు తనే ఒక అడుగు వెనక్కి తగ్గి మరీ స్వయంగా వర్మను కలుపుకునే ప్రయత్నం చేయడం, ఎక్కడ ఇగోస్కు వెళ్లకుండా తన గెలుపు కోసం వర్మని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయడం మాత్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇక్కడే సగం గెలిచిపోయారన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి అటు సోషల్ మీడియా హోరెత్తిపోతుంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ అని. సో ఆ ఫార్ములాని ఒకప్పుడు మాటల మాంత్రికుడిగా పేరును త్రివిక్రమ్ రాసిన ఆ డైలాగ్ని ఈరోజు పవన్ కళ్యాణ్ తన రాజకీయాలకు కూడా అన్వయించుకునే ప్రయత్నం చేశారు. సో అందుకనే ఈరోజు వర్మతో పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన తీరు మాత్రం ఆయన గెలుపు ఆల్రెడీ రాసి పెట్టేసింది పిఠాపురంలో అన్న చర్చ అయితే జరుగుతోంది. అందుకే ఈ రోజున పిఠాపురంలో అటు పవన్ కళ్యాణ్ కంటే కూడా, పవన్ కళ్యాణ్ పోటీ కంటే కూడా ఎన్వీఎస్ఎస్ వర్మే ఈ రోజున హాట్ టాపిక్ అవుతున్నారు, ఆయనే వార్తలో నిలుస్తూ ఉన్నారు అనేది కూడా వాస్తవం.